ప్లేన్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కొలతలాగా ఈ ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను. ఒక కొలతకి దాని నిండా చక్కెర తీసుకున్నాను. ఒక 5 eggs తీసుకున్నాను. ఆ 5 eggs పగలగొట్టి దాంట్లో వేయాలి. ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒక కప్పు వెన్న తీసుకున్నా. ఫ్రిడ్జ్లో పెట్టబట్టి గట్టిగా ఉంది, కొంచెం అయితే కరుగుతుంది. తీసుకొని బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే కేక్ అంత స్మూత్గా వస్తుంది, బాగా స్పాంజ్ లాగా వస్తుంది అన్నమాట. కప్పు మైదా తీసుకున్నాను. ఒక 5 యాలకులు తీసుకున్నాను స్మెల్ కోసం. ఎగ్ పచ్చివాసన రాకుండా ఉండడం కోసం 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ ఎసెన్స్ తీసుకున్నా. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ తీసుకోండి. తర్వాత కేక్ బాక్స్కి నెయ్యి తీసుకొని దాని చుట్టూ పుయ్యాలి, ఎందుకంటే అతుక్కపోకుండా ఉండడం కోసం. నీట్గా మొత్తం పూసుకోవాలి నెయ్యితో. నెయ్యిన పూసుకోవచ్చు. మనము మిక్స్ చేసి పెట్టిన పిండి అంతా దాంట్లో వేయాలి. కేక్ తయారు చేయడానికి ప్రిపేర్ చేసాం కదా, ఇదేమో కేక్ కుక్ అవ్వడానికి కింద ప్లేటు. ఓవెన్ లేనప్పుడు ఇట్లా ప్లేట్లో కొంచెం ఇసుక వేసుకోవాలి. కొందరేమో సాల్ట్ కల్లుప్పు వేసుకుంటారు. నేను హై ఫ్లేమ్ మీద ఇసుక హీట్ ఎక్కే వరకు ఉంచాలి. పిండి అంతా తయారు చేసి కేక్ బాక్స్లో వేసాను కదా, ఇక దీని మీద మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాం. ఇలా ఇసుకది ఉంది కదా, దీని మీద ఇది పెట్టాలి కేక్ బాక్స్, ఎందుకంటే మాడిపోకుండా ఉండటానికి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు సిమ్ మీద పెడదాం. ఒక 10-15 సిమ్ మీద పెట్టి ఒక 20 minutes అట్లా ఉంచుదాం. మధ్యలో చెక్ చేస్తా. చూసారు కదా ఎలా ఉందో కేక్. ఇప్పుడు టచ్ కాకుండా, స్పూన్ పెడితే టచ్ కాకుండా వస్తే అయినట్టు. ఇంకా కొంచెం ఒక 5 minutes ఉంచాలి. ప్లెయిన్ కేక్ రెడీ అయ్యింది. ఎలా ఉందో చూసారు కదా. దీన్ని మనం పీసెస్గా కట్ చేసి పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ, టిఫిన్ బాక్స్కి కానీ అట్లా పెట్టి పంపించచ్చు. కొంచెం టేస్ట్ చూస్తున్నా. షుగర్ అన్నీ బాగా సరిపోయినాయి. చూసారా స్పాంజీగా ఎలా ఉందో. మీరు ట్రై చేయండి.